రెండు దేశాల్లో విజృంభిస్తున్న కరోనా మరోసారి విజృంభిస్తోంది. కొన్ని దేశాల్లో కోవిడ్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆసియా ఖండంలోని పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. హాంకాంగ్, సింగపూర్లో కోవిడ్-19 ఇది ఈ ఏడాదిలోనే అత్యధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే మురుగునీటిలో వైరస్ పెరుగుదల, బాధితుల సంఖ్య పెరగడంతో పాటు లక్షణాలతో స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య వైరస్ వ్యాప్తిని సూచిస్తున్నాయి. ఈ పెరుగుదలకు కారణం జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం కావచ్చు. ప్రస్తుత వేరియంట్లు గతం కంటే అత్యంత ప్రమాదకరమైనవి కాకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే సింగపూర్లో కూడా కోవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరిగింది. ఒక్క వారంలోనే 14,200 కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదల గత కొన్ని వారాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అధిక రిస్క్ ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు బూస్టర్ షాట్లు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే సింగపూర్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఇది వైరస్ వ్యాప్తిని కొంతవరకు నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ రెండు నగరాల్లో కోవిడ్తో పాటు అడినోవైరస్, రైనోవైరస్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో హాంకాంగ్లో 13-17 నెలల వయసు గల పిల్లల్లో ఈ వైరస్ను కనుగొన్నారు. ఇది తల్లిదండ్రులలో ఆందోళన రేకెత్తిస్తుంది. మే 3న తొలి కేసు నమోదైనప్పటి నుండి ఒక వారంలో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత పరిస్థితి గతంలో కోవిడ్ను సమర్థవంతంగా నియంత్రించిన ఈ నగరాలకు సవాలుగా మారింది. హాంకాంగ్ 2003 సార్స్ అనుభవం నుండి కఠిన నియంత్రణ చర్యలను అమలు చేసింది. సింగపూర్ కూడా సామాజిక దూరము, వ్యాక్సినేషన్తో విజయం సాధించింది. కానీ ఇటీవల కోవిడ్ పెరుగుదల వ్యాక్సినేషన్ రేట్లను మరింత పెంచాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. కోవిడ్ టీకాలు వేయించుకోవాలని, మాస్కులు ధరించాలని, అంతేకాకుండా సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు. ఈ పెరుగుదల ఆసియాలో కోవిడ్ ఇంకా అంతం కాలేదని, జాగ్రత్తలు అవసరమని గుర్తు చేస్తోంది.